హాయ్! హలో! నమస్తే. మన ప్రభుత్వం ఉన్నప్పుడు, వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఒక 3 సెక్టార్స్‌కైతే మంచి జరిగింది. ఒకటి ఎడ్యుకేషన్ సెక్టారు, రెండోది ఇంకెలాగ పేదలకి హ్యూమన్ డెవలప్‌మెంట్‌కి సంబంధించి చిన్న చిన్న వాట్ ఈస్ ఎ బేసిక్ నీడ్స్‌ని మీట్ అవ్వటానికి చాలా స్కీములు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అది ప్రాబ్లమ్ ఏం లేదు. మూడోది హెల్త్ డిపార్ట్మెంట్‌కి కూడా హెల్త్ సెక్టార్‌కి కూడా మంచి జరిగేది. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు. మొన్న రీసెంట్‌గా కూడా ఒక ఏఐఈ ర్యాంక్స్ ఏఐఈ ఇండెక్స్ ఆ యొక్క ఇండెక్స్‌లో కూడా ఇంతకుముందు 10థ్ పొజిషన్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ని థర్డ్ పొజిషన్‌కి తీసుకొచ్చింది. ఏఐఈ ఇండెక్స్ 2023లో అంటే హెల్త్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి. ఆ ఇండెక్స్ ఎందుకు ఇస్తారంటే సోషల్ సెక్యూరిటీ, హెల్త్ వీటిని క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్ థర్డ్ పొజిషన్‌కి వచ్చింది. సో, అంటే అది మన ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్‌లో ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల మంచి జరిగింది. అన్‌ఫార్చునేట్‌లీ అన్‌ఫార్చునేట్‌లీ అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మెడికల్ కాలేజీలు పెట్టారు. ఆరోగ్యశ్రీ సంబంధించి కొన్ని చేశారు. దాంట్లో బట్ అన్‌ఫార్చునేట్‌లీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి ఈ హెల్త్ సెక్టార్‌కి సంబంధించి వాళ్ళు బ్యాడ్ లక్. వాళ్ళేదో చేస్తున్నారని మనం అనలేము. ఎందుకంటే దే ఆల్సో మైట్ బి ట్రైయింగ్ టు ఓవర్‌కమ్ ది ప్రాబ్లమ్స్. బట్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిగా బ్యాడ్ లక్ రన్ అవుతుంది హెల్త్ సెక్టార్‌కి సంబంధించి. యాస్ ఫార్ యాస్ మై నాలెడ్జ్ ఈస్ కన్సర్న్డ్, యాస్ ఫార్ యాస్ ది న్యూస్ దట్ వి ఆర్ రీడింగ్. దాంట్లో ఫస్టు మెడికల్ కాలేజెస్. ఎప్పుడైనా ఒక మెడికల్ కాలేజీలు ప్రారంభించాలంటే ఫస్ట్ మీకు ప్రారంభించాలని ఐడియా వచ్చిన తర్వాత ఆ మెడికల్ కాలేజీలని మీరు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకున్న తర్వాత కన్స్ట్రక్షన్ చేయాలి. కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మళ్ళీ అడ్మిషన్స్‌కి పర్మిషన్ తీసుకోవాలి. కాలేజీ కన్స్ట్రక్షన్ పర్మిషన్ వేరు, అడ్మిషన్స్‌కి పర్మిషన్ వేరు. అంటే ఇది సో అండ్ సో ప్లేస్‌లో మేము కాలేజీలు కడుతున్నాము అని చెప్పి మీరు ఫస్ట్ ఆ పర్మిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్స్పెక్షన్ జరిగిద్ది. అదేంటంటే వీళ్ళు కరెక్ట్‌గా కన్స్ట్రక్ట్ చేశారా లేదా, ల్యాబ్ ఎక్విప్మెంట్స్ పెట్టారా లేదా, స్టాఫ్‌ని రిక్రూట్ చేశారా లేదా, ఇప్పుడు వీళ్ళు అడ్మిట్ చేసుకోవడానికి క్లాసులు రన్ అవ్వడానికి కాలేజీలు రెడీ ఉన్నాయా లేవా అనేది తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏఎంసీ అని ఒకటి ఉండేది, ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి అప్పుడు అడ్మిషన్స్‌కి పర్మిషన్ ఇస్తారు. మెడికల్ కాలేజీలకు జరిగేది జనరల్‌గా ఇది. ఇప్పుడు దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ తెచ్చుకున్నారు. ఒక 5 కాలేజీలకు, 5 మెడికల్ కాలేజీలు. వాటిలో పాడేరు, మదనపల్లి, పులివెందుల, ఆదోని, మార్కాపురం ఒక 5 కాలేజీలకు పర్మిషన్ తెచ్చుకున్నారు. కన్స్ట్రక్షన్ చేశారు. కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది. బట్ కాకపోతే ఏంటంటే ఆ లాస్ట్ ఫినిషింగ్ టచ్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క టార్గెట్ ఏంటంటే ఇప్పుడు జూన్‌లో అడ్మిషన్ జరుగుతాయి కదా! మెడికల్ జనరల్‌గా ఆగస్ట్, సెప్టెంబర్‌లో జరుగుతాయి. ఈ ఆగస్ట్, సెప్టెంబర్ కల్లా ఈ యొక్క మొత్తం క్లియర్ చేసి మనం పర్మిషన్ తెచ్చుకోవాలి అడ్మిషన్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్‌తో పెట్టుకొని పనిచేస్తున్నారు. కన్స్ట్రక్షన్ జరిగింది. మెడికల్ కాలేజీలు మొత్తం ఆల్మోస్ట్ ఫినిషింగ్ వచ్చేసరికి దురదృష్టవశాత్తు ఆయన గవర్నమెంట్ పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ పడిపోయింది దురదృష్టవశాత్తు. సరే ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ ఇమ్మీడియట్‌గా వీళ్ళు ఏం చేయాలి? రాగానే టేకప్ చేయాలి వీళ్ళు. ఆఫ్‌కోర్స్ వాళ్ళు టేకప్ చేసి ఉంటారు. బట్ ఎక్కడో మిస్ అయింది. నెక్స్ట్ గవర్నమెంట్ జూన్‌లో వీళ్ళకి రాగానే వీళ్ళు ఫస్ట్ అడ్మిషన్స్ టైం అది. అడ్మిషన్స్ టైంలో కాలేజీల మీద ఫోకస్ చేయాలి వెంటనే. జూన్ అంటే అడ్మిషన్స్ టైం కదా! జూన్, జూలై ఇవి. కాలేజీల మీద ఫోకస్ చేయాలి. నేను ఎక్స్‌పెక్ట్ చేసింది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం అధికారంలోకి రాగానే ఆ 5 మెడికల్ కాలేజీలు ఫస్ట్‌ని కంప్లీట్ చేసి ల్యాబ్ ఎక్విప్మెంట్స్ పెట్టి ఐ మీన్ స్టాఫ్‌ని రిక్రూట్మెంట్ చేసి అడ్మిషన్స్‌కి రెడీ చేయాలి దాన్ని జూలై కల్లా. బట్ నిన్న ఏఎంసీ ఆల్ ఇండియా మెడికల్ కాలేజీ వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్‌కి వచ్చి ఆ 5 కాలేజీల యొక్క కాలేజీలను వాళ్ళు వెరిఫై చేసి సో దే కెప్ట్ అడ్మిషన్స్ ఆన్ హోల్డ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ ఏదో ఒక రీజన్ చూపించి ఈ 5 మెడికల్ కాలేజీలని అడ్మిషన్స్‌కి హోల్డ్‌లో పెట్టారంటే అడ్మిషన్స్‌కి ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు అని అర్థం. ఈ న్యూస్‌ని నేను 2, 3 రోజుల నుంచి చూస్తున్నా దీన్ని. 5 మెడికల్ కాలేజీలు అడ్మిషన్స్ హోల్డ్‌లో పెట్టారని.
ఎందుకంటే వాళ్ళు ఇన్స్పెక్షన్కి వస్తే దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జూలైకెల్లా టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నప్పుడు ఆయన ప్రభుత్వం పడిపోయింది. అక్కడి నుంచి వీళ్ళు టేకప్ చేయాలి, ఫాస్ట్ ఫేజ్లో టేకప్ చేయాలి. ఫాస్ట్ ఫేజ్లో టేకప్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీళ్ళకి కనుక ఇప్పుడు అడ్మిషన్స్కి పర్మిషన్ రాకపోతే 1 ఇయర్ వేస్ట్ అయిపోయింది. 1 ఇయర్ వరకు అక్కడ కాలేజీలు క్లాస్ అడ్మిషన్ చేయడానికి లేదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వాళ్ళు ఎక్విప్మెంట్స్, ల్యాబ్ ఎక్విప్మెంట్స్ పెట్టుకొని వాళ్ళు అడ్మిషన్ చేయాలి. ఈ 1 ఇయర్ అడ్మిషన్స్ లేకపోతే మినిమం 150 సీట్స్ పర్ కాలేజ్ అనుకోండి. 5 మీదకు 750 నుంచి 750 మంది విద్యార్థులు డాక్టర్స్ని మనం ప్రొడక్షన్ ఆపినట్టే. ఓకే, ఐ రిక్వెస్ట్ ది గవర్నమెంట్, ముఖ్యంగా నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టరు, మరి మెడికల్ కాలేజీలకు కూడా హెచ్ఆర్డి మినిస్ట్రీ ఆయన, మరి ఆయన లేకపోతే హెల్త్ మినిస్టరా అది ఎగ్జాక్ట్గా నాకు తెలియదు కానీ, బట్ 100% హెల్త్ మినిస్టర్ ప్లస్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇద్దరు కలిసి కూడా దీన్ని కొద్దిగా ఫాస్ట్గా స్పీడప్ చేసి వీళ్ళ గవర్నమెంట్ ఏముంది, అది అక్కడ పైన సెంట్రల్ గవర్నమెంట్లో ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ కూడా ఎన్డీఏ గవర్నమెంట్లోనే ఉంది, వీళ్ళు పార్ట్ ఆఫ్ ఎన్డీఏ గవర్నమెంట్. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టింగ్ సమ్ మనీ అండ్ అరేంజ్ ఆల్ ది ఎక్విప్మెంట్స్ అండ్ ల్యాబ్ ఎక్విప్మెంట్స్, ల్యాబ్లు అరేంజ్ చేసి ఫాస్ట్ రిక్రూట్మెంట్ చేసి కొంతమంది గవర్నమెంట్ డాక్టర్స్, గవర్నమెంట్ కాలేజీలో ఉన్న డాక్టర్స్ ఉంటారు కదా, గవర్నమెంట్ డాక్టర్స్ని ఫ్యాకల్టీలుగా పంపించేసి ఇమ్మీడియట్గా అడ్మిషన్స్కి రెడీ చేయాలి. వీళ్ళు అనుకుంటే అయిద్ది. ఇప్పుడు నేను ఈ న్యూస్ చదివినప్పుడు నాకు అక్కడ వాళ్ళు ఏమని రాశారంటే, ది పర్మిషన్ ఫర్ అడ్మిషన్స్ ఆర్ ఆన్ హోల్డ్ అంటిల్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గివ్స్ సాటిస్ఫాక్టరీ రిప్లై టు ది క్వరీస్ రైజ్డ్ బై ది ఏఎంసీ అని ఉంది. అంటే ఆ ఏఎంసీ ఏదో కొన్ని క్వరీస్ రైజ్ చేశారు ఆ యొక్క అడ్మిషన్స్కి ప్రాసెస్ కోసం. వీళ్ళు సాటిస్ఫాక్టరీ రిప్లై ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు గవర్నమెంట్ ఇవ్వలేదు అనేది నాకు తెలియదు. సో ఐ రిక్వెస్ట్ లోకేష్ గారు అండ్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ మినిస్టర్ ఇద్దరు కూడా ఈ సంవత్సరానికి ఎట్టి పరిస్థితుల్లో అడ్మిషన్స్ అయ్యేటట్టుగా ఈ 5 మెడికల్ కాలేజీలు చూడండి. ఒకవేళ ఎక్కడో ఉండొచ్చు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన మెడికల్ కాలేజీలు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రమోట్ చేసుకున్నారు నేను కట్టానని, అందుకని ఆ నేమ్ని కొద్దిగా డౌన్ చేయడానికి ఐ మీన్ కొద్దిగా నెగ్లెక్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా చేయొద్దని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఒకవేళ అవకాశం ఉన్నప్పుడు కూడా పొలిటికల్గా ఏం చేస్తారంటే, ఒకరు పెట్టిన దాన్ని వేరే వాళ్ళు వచ్చినా డౌన్ చేస్తారు ఇంటెన్షనల్గా. ఇప్పుడు ఈ 5 కాలేజీలు జగన్ గారు పెట్టారు కదా అని మీరు డౌన్ చేస్తే నష్టం జగన్ గారికి కాదు, స్టూడెంట్స్కి నష్టం. కాబట్టి అలాంటి ఆలోచన లేకుండా దయచేసి స్పీడప్గా ఫాస్ట్గా దాన్ని తీసుకుని వెళ్ళి దాన్ని అడ్మిషన్ చేస్తారని లెట్ us హోప్. ఐ హోప్ దే డోంట్ డూ దాట్. వాళ్ళు ఏం చేయరు అది, బట్ స్టూడెంట్స్కి సంబంధించింది కాబట్టి ఫాస్ట్గానే వీళ్ళు అడ్మిషన్ ప్రాసెస్లోకి 5 మెడికల్ కాలేజీలు తీసుకెళ్తారని మనం అనుకుందాం. లెట్ us హోప్ దాట్. వాళ్ళకి అన్ఫార్చునేట్లీ కొద్దిగా బ్యాడ్ లక్ కూడా రన్ అవుతుంది తెలుగుదేశం ప్రభుత్వానికి. వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా చాలా ఇష్యూస్ రన్ అవుతున్నాయి మెడికల్కి సంబంధించి. మన నిన్న వచ్చిన ఒక న్యూస్ ఏంటంటే, ఒక 15 మెంబర్స్ 15 పేషెంట్స్కి యాంటీ డోస్ ఇస్తే అది ఎఫెక్ట్ కొట్టేసింది 2 బ్యాచ్లకి. సిప్రాఫాక్సిజను ఐ మీన్ మెట్రాక్సిల్ సిప్రాఫాక్సిస్ అనే 2 యాంటీబయాటిక్ టాబ్లెట్స్ ఇస్తే 15 మందికి రియాక్షన్ కొట్టింది. అది 15 మందికి వాంతులు స్టార్ట్ అయినాయి. వీళ్ళు క్విక్గానే రియాక్ట్ అయ్యారు. హోమ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అయ్యారు. ఆ 15 మందిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఐ థింక్ ఇది వేర్ ఇట్ ఈస్ అనకాపల్లిలో రియాక్షన్ అయితే విశాఖపట్నం హాస్పిటల్కి తీసుకెళ్లారు. బట్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఎందుకు ఒక బ్యాచ్ ఆఫ్ మెడిసిన్స్ పంపించినప్పుడు ఈ మెడిసిన్ ప్రాబ్లం అయితే ఈ 2 మెడిసిన్స్ చాలా రోజుల నుంచి యాంటీబయాటిక్ ఇస్తున్నట్టున్నారు. ఇచ్చుంటారు కదా, సిప్రాఫాక్సిన్ ఇచ్చుంటారు, మెట్రాక్సిల్ ఇచ్చేసి ఉంటారు యాంటీబయాటిక్ మెడిసిన్గా. బట్ ఇప్పుడే ఎందుకు ఎఫెక్ట్ కొట్టింది? ఇప్పుడు ఎందుకు ఎఫెక్ట్ కొట్టింది అంటే, ఆ పర్టికులర్ బ్యాచ్ ఆఫ్ మెడిసిన్స్లో ఏదో తేడా కొట్టుండొచ్చు. ఆ బ్యాచ్ ఎక్కడి నుంచి వచ్చింది, దాన్ని ఎవరన్నా ట్యాంపర్ చేశారా అనేది వీళ్ళు జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే దాంట్లో ఏమన్నా ఇంటెన్షనల్ మ్యానిపులేషన్ ఆఫ్ ద మెడిసిన్ ఏమైనా ఉందా అనేది మీరు చేయమని మేము రిక్వెస్ట్ చేస్తాం హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి. వన్ మోర్, మొన్న ఒక ఆర్టికల్ చదివాను నేను. మొన్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కిడ్నీ
ఇప్పుడు ఉద్దానంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వన్ మోర్ సక్సెస్ ఏంటంటే ఉద్దానం కిడ్నీ బాధితులు ఎక్సలెంట్ సెంట్రల్గా ఇంటర్నేషనల్ సెంటర్గా జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేశారు ఉద్దానాన్ని. ఎందుకంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం ఏషియాలోనే కిడ్నీలకు సంబంధించిన అతి బెస్ట్ సెంటర్గా ఈ ఉద్దానం సెంటర్గా జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేశారు. బట్ మొన్న వచ్చిన ఒక చిన్న ఆర్టికల్ ఏంటంటే టైమ్స్ ఆఫ్ ఇండియా దాంట్లో ఆంధ్రప్రదేశ్లో ఫర్ ఎవ్రీ 4 పీపుల్కి ఒకటికి కిడ్నీ ప్రాబ్లం ఉందంట. నేను కూడా షాక్ తిన్నాయి. అంతమంది ఆడుంటారు, 100కి 25 మంది కిడ్నీ బాధితులు ఉంటారా, అంటే కిడ్నీ సమస్యలు ఉంటాయా అని నేను మళ్ళీ ఇంకొకసారి చదివితే నాకు అర్థమైంది ఏంటంటే కిడ్నీ సమస్య ఉంది అన్న విషయం కూడా తెలియదు. కానీ ఒక 100 మందిని టెస్ట్ చేస్తే దాంట్లో 25 మందికి, అంటే నలుగురిలో ఒకటికి కిడ్నీ కరెక్ట్గా ఫంక్షన్ అవ్వట్లేదట. అంటే అర్థం ఇప్పుడు నాకు మీకు కూడా మనకు కూడా కిడ్నీ కరెక్ట్గా ఫంక్షన్ అవ్వట్లేదు. బట్ అది పూర్తిగా చెడిపోతే కానీ అది దాని ఎఫెక్ట్ స్టార్ట్ అవ్వదు. అంటే 100% అవర్ కిడ్నీస్ ఆర్ నాట్ పర్ఫార్మింగ్. ప్రతి నలుగురిలో ఒకటికి ఆ ప్రాబ్లం ఉందంట, కిడ్నీ ప్రాబ్లం. అది చాలా సీరియస్ ఇష్యూ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. మరి దీని మెడికల్ డిపార్ట్మెంట్ ఏదో ఒకటి మళ్ళీ టెస్ట్ చేసి దాన్ని ఏదైనా సరే మళ్ళీ దానికి ఏదైనా ఒకటి ట్రై చేయండి. హెల్త్ మినిస్టర్ ఎవరో తెలియదు. ఓకే, ఐ థింక్ సమ్ యాదవ్, రైట్, సమ్ యాదవ్ ఈజ్ దేర్. అదే లాస్ట్ టైం మనం చూసాము. హెల్త్ మినిస్టర్ గారు ప్లీజ్, ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఇది ఆంధ్రప్రదేశ్లో నలుగురిలో ఒకరికి కిడ్నీ పోయేటట్టుకుందని చెప్పి ఇది ఆయన ఎవరో ఒక సర్వే చేశారు. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు రాసింది. అది చాలా సీరియస్గా మీరు దాని గురించి కిడ్నీకి సంబంధించి మనం ఏమన్నా రివ్యూ ఏమైనా చేయగలమా, లేదా దీనికి సంబంధించిన చెడిపోకుండా ఉండటానికి ఎనీ ప్రోగ్రామ్స్ ఏమైనా చూడగలని రిక్వెస్ట్ చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని. వన్ మోర్, కిడ్నీకి సంబంధించిన స్కాములు జరుగుతున్నాయని మన రీసెంట్గా వచ్చింది. కిడ్నీ స్కామ్. ఇది ఆయన ఒక ఆటో డ్రైవర్ని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ పేరుతోటి, కిడ్నీ డొనేషన్ పేరుతోటి అతనికి 30 లక్షలు ఇస్తానని చెప్పి 1,30,000 ఇచ్చి మిగతా డబ్బులు దొబ్బేశారట అతని దగ్గర నుంచి, కిడ్నీకి సంబంధించి. అతను వచ్చాడు, పోలీసులు వెంటనే కొంతమందిని కూడా అరెస్ట్ చేశారు. ఎవరిని? అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అరెస్ట్ చేశారు. బట్ నా డౌట్ ఏంటంటే, ఒక కామన్ మ్యాన్, ఒక ఆటో డ్రైవర్ ఫ్రెండ్, వేరే ఆటో డ్రైవర్ ఫ్రెండ్, ఇట్లాంటి వాళ్ళు ఇంత పెద్ద కిడ్నీ లాంటి స్కామ్ చేయగలరా? దాని వెనక పెద్ద ఏదో కుట్ర ఉంటుంది, దాని పెద్ద కుట్ర ఉంటుంది వెనక. పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు. కొన్నిసార్లు అసలు మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ ఆ లెవెల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉండొచ్చు. వీ కెనాట్ డెనీ దాట్. ఓకే, దాన్ని డీప్గా స్టడీ చేసి పెద్ద వాళ్ళకి పట్టుకుంటే తప్ప ఈ కిడ్నీ స్కామ్లు ఎవరున్నారు అనేది మనం పట్టుకోలేము. దిస్ చాలా సీరియస్ ఇష్యూ. ఇది కూడా ఐ థింక్ ఐ రెడ్ దట్ పోలీసులు దాని మీద సీరియస్గా వర్కౌట్ చేస్తున్నారని చదివాను. బట్ ఈ కిడ్నీకి సంబంధించినటువంటి స్కామ్ అనేది చాలా డేంజరస్ స్కామ్. ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్, ప్లీజ్. ఇప్పుడు ఇసుకని గవర్నమెంట్ ద్వారా మీరు అమ్ముతున్నారు, మద్యాన్ని గవర్నమెంట్ ద్వారా అమ్ముతున్నారు. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆల్సో. ఒక స్కీమ్, ఒక రూల్స్ పెట్టండి. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ మొత్తం కూడా గవర్నమెంట్ పర్మిషన్తోనే చెయ్యాలి అని చెప్పి ఒక రూల్ పెట్టండి. హాస్పిటల్స్ మొత్తానికి మీరు ఇన్స్ట్రక్షన్ ఇస్తే, ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు మోకాలు నొప్పులు ఉన్నాయి, ఉంటే మోకాలు ట్రాన్స్ప్లాంటేషన్కి గవర్నమెంట్ పర్మిషన్ అవసరం లేదు. ఏదో రబ్బర్ డబ్బా, ఏదో ఒక ఆర్టిఫిషియల్ నీ తీసుకొచ్చి పెడతారు కాబట్టి పర్మిషన్ అవసరం లేదు. బట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే వేరేవాడు కిడ్నీ తీసి నీకు పెట్టాలి. అంటే వేరే ఒక పేదవాడు కిడ్నీ తీసుకొచ్చి ఈలకి పెడతారు ఇక్కడ. అక్కడప్పుడు మీరు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతే బాగుండిద్దని నా ఉద్దేశం. యూ షుడ్ ఇన్స్ట్రక్ట్ ఆల్ ది మెడికల్ డాక్టర్స్ దట్ మీరు ఎక్కడ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతున్నా సరే త్రూ గవర్నమెంట్ చేయండి. అంటే డోనర్ గవర్నమెంట్ దగ్గరికి వస్తాడు, రిసీవర్ ఇప్పుడు డొనేషన్ కూడా అవసరమే. ఎందుకంటే 2 కిడ్నీలు చనిపోయినట్టు అది బతకాలంటే ఒక కిడ్నీ కావాలి. కొంతమందికి 2 పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు డోనర్ రావచ్చు ముందుకి, నేను డొనేషన్ ఇస్తానని. ఇప్పుడు అలాగే కళ్ళు,
చనిపోయే వాళ్ళు డోనర్ రావచ్చు. హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్, డొనేషన్ చేయొచ్చు కొంతమంది. ఇంక నేను అలా చనిపోతానని తెలిసిన వాళ్ళు. ఓకే. సో ఇది జరగవచ్చు. బట్ ఇఫ్ దట్ హ్యాపెన్స్ త్రూ ద గవర్నమెంట్, ఇఫ్ ద డోనర్ కమ్స్ టు ద గవర్నమెంట్ అండ్ రిసీవర్ కమ్స్ త్రూ ద గవర్నమెంట్, ఇద్దరు గవర్నమెంట్ దగ్గరికి వస్తే స్కామ్ జరగదు. ఇదిగోండి ఇతను నేను 30 లక్షలు ఇస్తానన్నాడు, గవర్నమెంట్ తీసుకొని వీడికి 30 లక్షలు ఇచ్చి డొనేషన్ చేస్తే ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు వాళ్ళు చేస్తుంటే కొంతమంది చీట్ చేస్తున్నారు. ఇప్పుడు అతను ఆ పిల్లాడు బాబు అనే పిల్లోనికి అటు ఆటో డ్రైవర్కి లెఫ్ట్ తీసుకుంటానని రైట్ తీసుకున్నారు, 30 లక్షలు ఇస్తాను, ₹1,00,000 ఇచ్చారు. ఎంత ఇదంతా ప్రైవేట్ సంస్థలు చేసేటువంటి అది చాలా భయంకరమైన స్కామ్ అది. వాళ్ళు కొట్లాడగలడా ఒక ఆటో డ్రైవరు? పెద్ద సంస్థలతో కొట్లాడగలడా? హాస్పిటల్స్ తోటి పెద్ద కిడ్నీ మాఫియాతో కొట్లాడగలడా ఒక ఆటో డ్రైవరు? చేయలేడు కదా. మోసపోయాక ఇంక అతను ఏం చేస్తాడు? సరే, ఎనీవే పోలీస్ ఈజ్ వర్కింగ్ ఆన్ ఇట్. లెట్ us hope they will catch some big fish in that scam. అన్ఫార్చునేట్లీ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాకే డయేరియా తగులుకుంది. నెల రోజులనే డయేరియా తగులుకుంది. ఇంకొకసారి ఒక దగ్గర కూడా ఒకటి కూడా చెప్పాను మీకు. ఇదే టైమ్స్ ఆఫ్ ఇండియాలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాకే దేర్ ఆర్ 12 people డైడ్ బికాస్ ఆఫ్ స్నేక్ బైట్. స్నేక్ బైట్ వల్ల చనిపోయారంటే స్నేక్ కరిస్తే చనిపోయారు అనేది ఇష్యూ కాదు. గ్రామీణ ప్రాంతాల్లో వర్షాకాలంలో పాములు బయటకు వచ్చి కరుస్తాయి. బట్ దే డైట్ బికాస్ ఆఫ్ క్విక్ రెస్పాన్స్ ఫ్రమ్ ది మెడికల్ డిపార్ట్మెంట్. మీరు ఆ అంబులెన్స్లు ట్రైబల్ ఏరియాకి పంపించకపోవడం వల్ల, గ్రామీణ ప్రాంతాలకి టైంలో పంపించడం వల్ల దే ఆర్ డైయింగ్ విత్ స్నేక్ బైట్ అని అర్థం. ఓకే. సరే, ఎనివే ఏదేమైనా సరే కొద్దిగా బ్యాడ్ లక్ అయితే రన్ అవుతుంది గవర్నమెంట్కి వచ్చిన దగ్గర నుంచి. స్నేక్ బైట్కి ఒక 12 మంది చనిపోవటం, డయేరియా తగిలిపోవటం, కిడ్నీ స్కామ్లు రావటం, మెడికల్ కాలేజీలకి సంబంధించిన పర్మిషన్ హోల్డ్లో పెట్టడం, ఇదంతా కూడా సంథింగ్ నాట్ సాటిస్ఫాక్టరీ న్యూస్ విచ్ ఐఎమ్ రీడింగ్ ఆన్లైన్. మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్లీజ్ వర్క్ ఇట్ ఆన్. ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ టు టేక్ ఇమ్మీడియట్ యాక్షన్ ఆన్ ఆల్ దిస్. Thank you, because health is most important to save the Andhra Pradesh people. Thank you.